బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందమ్మా. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరంటే మీ అమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మా నాన్న ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పారు. ఇంకా వచ్చారో లేదో. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా వెళ్లారు. కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఆకాష్ గారు ఇంకా ఇంటికి రాలేదా? లేక వాళ్ళ వైఫ్ చెప్పలేదా? ఆమె వాయిస్ సేమ్ సంధ్యలానే ఉంది. అమ్మేమో కాదని చెప్తుంది, కానీ నాకే నమ్మబుద్ధి కావటం లేదు. హలో, హలో, ఎవరు? నేను కెప్టెన్ని. ఓ మీరా? ఆయన ఇంకా రాలేదండి. ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అక్కడే ఉండిపోయారు. ఎప్పుడొస్తారు? లేట్ అవుతుందని చెప్పారండి. ఏమైనా చెప్పమంటారా? నేను ఫోన్ చేశానని చెప్పండి. వీలైతే ఒకసారి కాల్ చేయమనండి. సరేనండి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరు తెలుసుకోవచ్చా? మా వారు మిమ్మల్ని కెప్టెన్ అని పిలుస్తుంటే నన్ను మీరు మిస్సెస్ ఆకాష్ అని పిలిస్తే చాలు. సారీ అండి, పేరు అడిగినందుకు ఫీల్ అయినట్టున్నారు. అబ్బే అలా ఏం లేదండి. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. మీ గొంతు చాలా బాగుంది. ఓ అందుకే పేరు అడిగారా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఆయన రాగానే ఫోన్ చేయమని చెప్తాను. ఓకేనండి. గొంతేమో అలానే ఉంది, కానీ ఈమె నా సంధ్య కాదా? నా సంధ్య అయితే వేరే వ్యక్తికి భార్య ఎలా అవుతుంది? సంధ్య మలేషియాలో ఉందని తెలిసి కూడా నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? ఒకవేళ అమ్మ చెప్పినట్టు ఎవరి గొంతు విన్నా నేను అలానే ఫీల్ అవుతున్నానా? ఈ కెప్టెన్ గారికి తెలిసిన వాళ్ళ గొంతులా అనిపించిందేమో, అందుకే పేరు అడిగి మరీ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇది బాగాలేదు. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఏమండి, మీ డ్రెస్ రెడీ. స్నానం పూర్తయితే బయటికి రండి. నో సంధ్య, నువ్వే లోపలికి రా. వీపు తోముకోవాలంటే అందటం లేదు. కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీ నాటకాలు నాకు తెలుసు, కానీ ముందు బయటికి రండి.
ఏంటి కంగారు? 4 రోజుల నుంచి ఆ మలేషియా వాళ్ళ మీటింగ్స్తో మైండ్ బాడీ రెండూ అలసిపోయాయి. ఆ అలసట పోయే వరకు నన్ను స్నానం చేయనివ్వా? అలసట పోవడం కాదు, ఎక్కువసేపు నీటిలో ఉంటే జలుబు వస్తుంది. ముందు తల తుడుచుకోండి. తుడుచుకోను, చల్లుతాను. ఏంటండి మీరు? ఈ తుంపరకే చీ అంటున్నావు? లోపలికొస్తే కేకలు వేసేదానివేమో. అబ్బా వదలండి, ఏంటండి మీ అల్లరి? వదలండి. ఏంటి నన్నే తోస్తున్నావా? 4 రోజులు అంటే 96 గంటలు, 5760 నిమిషాలు, 3,45,600 సెకండ్లు. ఇంత టైం తర్వాత ఇప్పుడు ఫ్రీ టైం దొరికి ప్రేమగా నీ దగ్గరికొస్తే బంగారం లాంటి మొగుడు అన్న కనికరం కూడా లేకుండా నన్నే తోసేస్తావా? ఇంకా చాలు ఆపమంటావా? నువ్వేం చేసినా సరే ఈ రోజు నిన్ను వదలను బొమ్మాలి, వదలా. ఘోరంగా ఆ అఘోర డైలాగులెందుకు? అరుంధతి లాంటి భార్యని లొంగ తీసుకోవాలంటే ఈ మాత్రం విలనిజం తప్పదు మరి. సంతోషించాం కానీ మీరు రెడీ అవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. ఆ, అయ్యో చెప్పడం మర్చిపోయానండి, మీకోసం ఆ కెప్టెన్ 2-3 సార్లు ఫోన్ చేశారు. ఏంటి, కెప్టెన్ కాల్ చేశారా? అవునండి, 2 సార్లు మీరు ఇంట్లో లేకపోవడం వల్ల నేనే లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, నంబర్ సేవ్ చేసావా? లేదండి, మర్చిపోయాను, సారీ. సరే, నా ఫోన్లో చెక్ చేస్తానులే. ఇంతకేమన్నారు కెప్టెన్? మీతో మాట్లాడాలన్నారు, మీరు వచ్చాక చెప్తానన్నాను. ఓకే, 2 టైమ్స్ కాల్ చేశారంటే ఏదో పనుండే ఉంటుంది. అవునండి, నా మతి మరుపు వల్లే మిస్ అవ్వాల్సి వచ్చింది. ఆయన మాట తీరు, పద్ధతి చాలా మంచి మనిషిలా ఉన్నారండి. 2 సార్లు మాట్లాడినందుకే క్యారెక్టర్ తెలిసిపోయిందా? క్యారెక్టర్ అని కాదు, కానీ మాటల్లో మర్యాద కనిపించింది, అందుకే అలా అన్నాను. ఎస్ సంధ్య, కరెక్టే. నేను కూడా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అలాగే అనుకున్నాను. నంబర్ చూసి ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తాను. సరేనండి. సంధ్య, ఆ, ఒక నిమిషం. నేను కూడా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు మర్చిపోయారా? ఏంటిది? ఇది చూడు, నీకే తెలుస్తుంది. అంటే ఈ మలేషియా కాంట్రాక్ట్ ఎస్, మనకే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వల్ల మన కంపెనీకి ఎంత ప్రాఫిటో తెలుసా? 1 crore రూపీస్. ఓ, కంగ్రాట్స్. చీప్ గా షేక్ హ్యాండ్ ఏంటి? మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కథని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము వినవా, ఎందుకని గడికొక గొడవ, రలిమిగ మెలగవా.